హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వాస్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోలకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఒక లింక్ అవుతుంది. ఒక్కసారి వెళ్ళి అక్కడ చూడండి. చాలా మంచి మంచి డీల్స్ అయితే రాబోతున్నాయి. ఇంకొక 10 to 15 డేస్లో అక్కడ బిగ్ బిలియన్ డేస్ కానీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ కూడా సేల్స్ అయితే రాబోతున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. మంచి అక్కడ వర్తి అనిపించిన డీల్స్ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. గైస్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక ప్రస్తుతం మన టీమిండియా క్రికెట్లో చూసుకుంటే హాట్ టాపిక్గా ఉన్న పేరు వచ్చేసి శ్రేయస్ అయ్యర్. అసలు ఎందుకు ఏషియా కప్ స్క్వాడ్లో మరి తనని సెలెక్ట్ చేయలేదు? మరి స్టార్స్ చూసుకుంటే చాలా బెటర్గా నడుతున్నాయి, కెప్టెన్సీ మెటీరియల్, బట్ వై నాట్ సెలెక్టెడ్? ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ మరి తన పైన పగబట్టినట్టే అనిపిస్తుందని అక్కడ సోషల్ మీడియాలో వార్ అయితే జరుగుతుంది. మరి ఆ వార్ని కంట్రోల్ చేయడానికే మరి రీసెంట్ రూమర్స్ ఏంటంటే రోహిత్ శర్మ తర్వాత వన్డే కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్కి ఇస్తారని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ వార్ని కంట్రోల్ చేస్తానికే ఈ న్యూస్ అయితే బయటకు వచ్చిందని మనకైతే అనిపిస్తుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి నిజంగానే మరి శ్రేయస్ అయ్యర్కి వన్డే కెప్టెన్సీ ఇస్తారా ఆఫ్టర్ రోహిత్ శర్మ అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే T20 అండ్ వన్డే కెప్టెన్సీ ఒక్కరు ఉంటే బెటర్ అయితే ఉంటుంది, అండ్ టెస్ట్ ఫార్మాట్ ఒక్క కెప్టెన్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ అక్కడ చూసుకుంటే ఆల్రెడీ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ అయితే వేసిలు T20కి, టెస్టుల్లో ఆల్రెడీ కెప్టెన్గా ఉంటున్నాడు. బట్ ఒక్క ఫార్మాట్ వన్డే ఫార్మాట్కి శ్రేయస్ అయ్యర్ని మరి నియమిస్తారంటే కొంచెం మనకి డౌట్ గా కనబడుతుంది. ఎందుకంటే రీసెంట్ గానే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరిగింది. దాంట్లో వైస్ కెప్టెన్ వచ్చేసి శుభ్మన్ గిల్. వీళ్ళు అనుకున్నది కూడా ఆల్ 3 ఫార్మాట్స్ కి ఒకటే కెప్టెన్ ఉంటే బెటర్ ఉంటుందని వీళ్ళైతే అనుకున్నారు మొన్ననే. సో దట్స్ వై మళ్ళీ శుభ్మన్ గిల్ అయితే T20 సైడ్ అయితే తీసుకొచ్చిళ్ళు. దట్టు ఒక పోస్టర్ బాయ్ లెక్క తనైతే చూస్తున్నారు, లైక్ విరాట్ కోహ్లీ లెక్క. సో కాబట్టి ఆల్ 3 ఫార్మాట్స్ కి కెప్టెన్ శుభ్మన్ గిల్ అని చెప్పకనే చెప్పిలే అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా ఏదైనా జరగచ్చు. సో మరి ఈ న్యూస్ కూడా, ఈ రూమర్స్ కూడా నిజం అయ్యే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. చూడాలి మరి. శ్రేయస్ అయ్యర్ నాకు తెలిసి T20 అండ్ వన్డే కెప్టెన్గా ఉంటే చాలా బెటర్ అయితే ఉంటుంది, అండ్ టెస్టులకి శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉంటే బెటర్ అయితే ఉంటుంది. బట్ మొత్తం రివైస్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అసలు శ్రేయస్ అయ్యర్కి స్థానమే లేకుండా పోయింది అక్కడ T20 టీంలో ప్రస్తుతం చూసుకుంటే. బట్ ఇంకేదైనా జరగచ్చు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఏదైనా మార్పులు జరగచ్చు. ఒకళ్ళు గిట్ట రాబోయే ఏషియా కప్లో గిట్ట మనోళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేసేదానికి ఖచ్చితంగా ఇంకా మార్పులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ వైపు కూడా చూసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. చూడాలి మరి. ఓవరాల్ చూసుకుంటే ఇది కొంచెం ఈ వార్ని కొంచెం కంట్రోల్ చేస్తానికే మరి శ్రేయస్ అయ్యర్ నెక్స్ట్ వన్డే కెప్టెన్ అని అక్కడ లీక్ అయితే ఇచ్చిలని మనకు అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఇస్తే బెస్ట్ కెప్టెన్ అని చెప్పొచ్చు. గత ఐపీఎల్లో చూసినాగా, అంతకుముందు ఐపీఎల్లో చూసినాగా ఏ విధంగా లీడ్ చేసిండో. సో ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. బట్ గౌతమ్ గంభీర్ మధ్య అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య కొంచెం ఏదో జరుగుతున్నట్టే మనకైతే కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ప్లేయర్, బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరు ఏమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. అండ్ మరి ఈ న్యూస్ నిజమవుతుందా కాదా, మరి నెక్స్ట్ వన్డే కెప్టెన్ ఎవరు అనేది కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఎవరు ఉంటే బెటర్ ఉంటుంది అనేది.